బ్రో దేవర మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే దీనికి ముందు ఆచార్య ఒక మంచి అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ కదా. సో దాని తర్వాత వచ్చిన ఫిల్మ్ కాబట్టి కమింగ్ బ్యాక్ ఫిల్మ్ లాగా మంచి హిట్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ట్రైలర్ చూసారా? చూశాను, ఎలా ఉంది? నచ్చింది, బాగుంది. చాలా మంది ఇది ఆచార్య 2 అంటున్నారు కదా, మీరేమంటారు? కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార్యకి దీనికి మేబీ కొన్ని సీన్లో సిమిలారిటీస్ కనపడవచ్చు కానీ బట్ కాదని అనుకుంటున్నాను. ఇంటీరియర్ లుక్స్ ఎలా ఉన్నాయన్న? అవసరం, అది మాత్రం ఒక ముక్కలో అవసరం. ఇందులో డబుల్ రోల్ చేశారు కదా, ఏ రోల్కి పబ్లిక్ బాగా కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్? సీనియర్ కర్లీ హెయిర్ అవుట్ ఉంది కదా, సో దానికి. అంటే ఆయన మీకు మాస్గా ఉంటే నచ్చుతారా, క్లాస్గానా? ఆబ్వియస్లీ బోత్ ఆర్ అవసరం, బట్ మాస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్లో హైలైట్ అనమాట. ట్రైలర్లో మీకు బాగా ఏ సీన్ నచ్చింది? లాస్ట్ సార్క్ సీన్ ఎక్సలెంట్. అది సాంగ్స్ 3 సాంగ్స్ వచ్చినాయి కదా, బాగా ఏ సాంగ్ విని కొద్ది వినాలనిపిస్తుంది? చుట్టమల్లె సాంగ్ చుట్టుమల్లె సాంగ్ అండ్ ఫియర్ ఆఫ్ సాంగ్ ఆల్సో. జాన్వీ కపూర్ ఇంటీరియర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది ఒక మాటలో. అంటే సెట్ అయిందా ఆమె పక్కనేమే? మ్యాచ్ అయింది అండ్ డాన్స్ కూడా చూసాంగా. మనం చూసుకుంటే దావుద్ది సాంగ్ ఒకటి, చుట్టుమల్లి ఒకటి, ఇది కాపీ సాంగ్ అని చాలా మంది చెప్పారు కదా, మీరేమంటారు? మ్యూజిక్ డైరెక్ట్ ఒకరే కాబట్టి ఏదో కొంచెం ఫెమిలియర్గా అనిపించవచ్చు, బట్ కాపీ ఏం కాదు. సో రెండు వేరు వేరుగా వినదగినవే. సుమారుగా ఎంత కలెక్ట్ చేసి ఈ సినిమా? కలెక్షన్స్ మీద నాకు అంత ఐడియా లేదు, అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకైతే. కాకపోతే బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఒక మాటలో ఎన్టీఆర్ అంటే ఏంటి? ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. దేవర అంటే? దేవర దేవర అంటే ఏంటి? దేవర ఎలా ఉంటుంది? దేవర అంటే ఓకే హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్న చెప్పినట్టు.